హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. నేను క్లాత్ డబల్ ఫోల్డ్ చేశాను. హైట్ వచ్చేసి 5.5, విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్. మనం ఎక్కడైతే 4 ఇంచెస్ మార్కింగ్ చేసామో అక్కడి నుంచి ఆ 3 ఇంచెస్ వరకు స్కేల్ సహాయంతో ఒక క్రాస్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మన హ్యాండ్ ఏ విధంగా ఉంటుందో ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి పఫ్ కోసం. ఈ విధంగా 4 ఇంచెస్ వరకు స్ట్రైట్గా లైన్ గీసి అక్కడి నుంచి ఆ లైన్లోకి మార్కింగ్ చేసేయాలి. కింద ఒక 1.5 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి కింది భాగాన ఎందుకోసం అంటే మనకు పట్టీ అనేది కొద్దిగా క్రాస్గా వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం కింద కొద్దిగా 1.5 ఇంచ్ క్రాస్గా తీసుకోవాలి. 4 ఇంచెస్ లైన్ దగ్గర చిన్న టక్ అనేది ఇవ్వాలి. ఎక్కడైతే టక్ ఇచ్చామో అక్కడి నుంచి పైన ఫ్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసాం కదా, అక్కడి వరకు ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా 4 అని కాదు ఫ్రెండ్స్, ఎక్కువ క్లాత్ని బట్టి. క్లాత్ ఎక్కువగా ఉంటే 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ అదేవిధంగా కింది భాగాన కూడా నేను ఫ్లీట్స్ అనేది ఆపోజిట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. మనకి పఫ్ అనేది నీట్గా ఇట్లా క్రాస్గా చాక్లెట్ డిజైన్ లాగా కనిపిస్తుంది. స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. క్రాస్గా పెట్టడం వల్ల పఫ్ అనేది నీట్గా కనిపిస్తుందని నేను క్రాస్గా పెట్టాను. పై దానికి కింది భాగం రివర్స్లో పెట్టాను. రియల్గా హ్యాండ్ ఏ విధంగా ఉంటుందో అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి. 5.5 ఇంచెస్ హైట్ నార్మల్గా హ్యాండ్ లాగా మార్కింగ్ చేసి కట్ చేశాను. ఇప్పుడు మనం రెడీ చేసిన పఫ్ని దానిపైన పెట్టి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 ఇంచెస్ వెడల్పు, 10 ఇంచెస్ పొడవు క్లాత్ తీసుకున్నాను. అలా 2 క్లాతులు తీసుకున్నాను. నేను సైడ్లో గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా పైపింగ్ రెడీ చేసి ఒక సైడ్ మాత్రమే నేను పైపింగ్ స్టిచ్ వేస్తూ వస్తున్నాను. ఈ విధంగా వన్ సైడ్ మాత్రమే స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత దానిపైన మరో క్లాత్ పెట్టేసి పైపింగ్ అనేది లోపల ఉండేటట్టు స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత మరో భాగాన కూడా క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత క్లాత్ని మనం రివర్స్ చేయాలి. నేను ఒక పిన్ సహాయంతో క్లాత్ని లోపలికి రివర్స్ చేస్తున్నాను. ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా క్లాత్ని సెట్ చేస్తూ ఆ పైపింగ్ పైన మరొకసారి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మధ్య భాగాన కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ కొనని కొద్దిగా లోపలికి మర్చేసి స్టిచ్ అనేది వేయాలి. ఒక సైడ్ మాత్రమే వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత ఏదైతే మనం వన్ సైడ్ కుట్టుకున్నామో అది పైకి వచ్చేటట్టు చూసుకుంటూ ఈ విధంగా వి షేప్లో పెట్టేసి కింద స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఆ వి అనేది కరెక్ట్గా హ్యాండ్కి మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటూ వన్ సైడ్ స్టిచ్ వేస్తూ రావాలి. పైనుంచి వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పై భాగం నుంచి స్టిచ్ అనేది వేయాలి. కట్ చేసి మరో ప్రక్కన కూడా సెట్ చేస్తూ క్లాత్ని సెట్ చేయాలి ఫ్రెండ్స్. సెట్ చేస్తూ ఈ విధంగా మనం పైనుంచి ఫ్లీట్స్ అనేది కిందికి ఉంటుంది, పైనుంచి స్టిచ్ అనేది వేయాలి. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.